కెరీర్లో మొదటిసారి రాజమౌళితో చేతులు కలుపుతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. నిజానికి బాహుబలికి ముందే మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేయాల్సిందట. నిర్మాత కేఎల్ నారాయణ అతని దగ్గర అడ్వాన్స్ తీసుకున్న రాజమౌళి ఇతర ప్రాజెక్ట్స్తో బిజీ కావడం వలన ఆలస్యమైంది. ఎటకేలకు రాజమౌళి మహేష్ కాంబో సెట్ అయింది. ఇది పాన్ వరల్డ్ మూవీ, అందుకే యూనివర్సల్ సబ్జెక్ట్ ఎంచుకున్నారు. జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. మహేష్ బాబు పాత్ర ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా ఉంటుందట. ఇక తన హీరోలను గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రజెంట్ చేయడం రాజమౌళికి అలవాటు. ఈ మధ్య ఖచ్చితంగా 6 ప్యాక్ చేయాలి, చొక్కాలు విప్పాలి అంటున్నాడు. బాహుబలి, RRR చిత్రాల్లో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ షర్ట్ లేకుండా కనిపించారు. మహేష్ బాబు ఇంతవరకు షర్ట్ విప్పింది లేదు. ఆయన కట్ బనియన్స్లో కనిపించారు, కానీ బేర్ బాడీని ఎన్నడూ ప్రజెంట్ చేయలేదు. ఈసారి మహేష్కి తప్పేలా లేదు. రాజమౌళి ప్రతి చిన్న విషయంలో పర్ఫెక్ట్గా ఉంటాడు. ఆయన చెప్పినట్లు ప్రతి ఒక్కరూ చేయాలి అంటాడు. రాజమౌళి చిత్రంలోని పాత్ర కోసం మహేష్ బాబు మేకోవర్ అవుతున్నారు. ఆయన జిమ్లో కఠిన కసరత్తులు చేస్తున్నారు. యుద్ధ విద్యల్లో కూడా శిక్షణ తీసుకోవాల్సి ఉందని సమాచారం. మహేష్ జుట్టు పెంచడం మరొక ఆసక్తికర పరిణామం. గతంలో మహేష్ బాబు పోకిరి, అతిథి చిత్రాల్లో పొడవైన జుట్టుతో కనిపించారు. ఈసారి ఆ 2 చిత్రాల రికార్డ్స్ మహేష్ బాబు బద్దలు కొట్టేలా ఉన్నారు. ఆయన ఇప్సీ చాలా పొడవుగా పెంచాడు. గడ్డం కూడా పెంచడం అనూహ్య పరిమాణం. మహేష్ బాబు మీసాలు గడ్డాలు ఉంచరు. టక్కరి దొంగ మూవీలో లైట్గా గడ్డంతో కనిపించాడు. తాజాగా మహేష్ బాబు సతీమణి నమ్రతతో పాటు ముంబై వెళ్లారు. వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లిలో పాల్గొనేందుకు మహేష్ నమ్రత సితారా వెళ్లడమైంది. ఎయిర్పోర్ట్లో మహేష్ని మీడియా కెమెరాలో బంధించింది. మహేష్ లుక్ షాక్ ఇస్తుంది. హాలీవుడ్ స్టార్స్కి ఏమాత్రం తీసుకోని విధంగా మహేష్ బాబు ఉన్నారు. మరోవైపు 6 నెలలుగా మహేష్ బాబు ఖాళీగా ఉన్నారు. ప్రీ ప్రొడక్షన్స్ పూర్తి చేసి రాజమౌళి ఎప్పుడు చిత్రాన్ని పట్టాలెక్కిస్తాడా అని టాలీవుడ్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.